ఒక్కడు, ఒకే ఒక్కడు. ఒక్కడు ఏమి చేయగలడు? ఒక్కడు ఎంతమందిని కలపగలడు? ఒక్కడు ఎంతవరకు పోరాడగలడు? ఒక్కడు ఎంతమందిని ఎదుర్కోగలడని అందరూ అంటే ఒక్కడే వచ్చి పార్టీ పెట్టాడు. ఒక్కడే ఎన్నికలలో ఓటమి అంచున ఉన్న తెలుగుదేశం నాయకులను గెలిపించాడు. జగన్ నేను ఒకటి అడుగుతున్నా, సీమాంధ్ర ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేని నువ్వు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాదు. నేను 10 సంవత్సరాలుగా మీ దోపిడీలు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నా, భరించాను, సహించాను. కానీ ఇక మీ ఆటలు సాగవు. మీరు అధికారంలోకి రారు రారు రారు. ఒక్కడిగా ఉన్న పార్టీ తరపున పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఒక్కడై సమస్యలపై పోరాటం మొదలుపెట్టాడు. ఒక్కడు కూడా పట్టించుకొని ఉద్దానానికి ఊపిరి పోసేందుకు ముందుకు నడిచాడు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట వెన్నుపోటు పొడిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదురు తిరిగి పోరాడేందుకు ఒక్కడిగా ముందుకు నడిచాడు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని ఏమొస్తాయండి? ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? This is a message to central government. If you don't give special status, ఒక్కడే నేతన్నల కళను పరిరక్షించేందుకు, వారి కళలు నిజం చేసేందుకు నేతబట్టుకు ప్రచారకర్త అయ్యాడు. రాజధాని రైతుల భూముల ముందు కాపలాదారుగా నిలబడ్డాడు. ఆ ఒక్కడే విద్యార్థుల జీవితాలు నాశనమైపోతుంటే వారికి బాసటగా నిలిచి వారి చదువులకు భద్రత కల్పించాడు. ఏ ఒక్కరూ పట్టించుకొని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ మెడలు వంచి 6 నెలల్లో తెరిపించాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వారిని అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాడు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న అంగన్వాడీ టీచర్లు, హోంగార్డుల జీతాలు పెంచేలా చేశాడు. అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కై వేలాది ఎకరాల బాక్సైట్ దోచేస్తూ గిరిజనుల జీవితాలను చిదిమేస్తుంటే జర్నలిస్టుగా మారి జరుగుతున్న దోపిడీని కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపించాడు. తుఫాన్ తాకిడికి చీకట్లో మగ్గుతున్న శ్రీకాకుళం జిల్లా చీకట్లను తొలగించే వెలుగు కిరణంలా ముందుకొచ్చాడు. 25 బియ్యం వద్దు, మాకు 25 ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు 25 మేము వెనక్కి ఉన్నాం. మీకు 25 కేజీల బియ్యం ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాల. 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాలి. నాయకుల చేతకానితనంతో కార్పొరేటర్లు దోచుకెళ్తున్న గోదావరి సహజ వాయువు వనరులపై మన హక్కులకై నినదించాడు. ముఖేష్ అంబానీ గారిని అడుగుదాం అనుకుంటాం. మీరు ఇక్కడ నుంచి 2006లో వచ్చి ఇక్కడ 1 కేజీ బేసిన్ లో తీసే ఆ వనరుల్ని ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడ్డ తర్వాతే మేము ఎక్కడికైనా చెప్పిన వాళ్ళు గుజరాత్ కి తీసుకుపోతారా? మీరు 720 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మా పచ్చడి కోనసీమ నుంచి పైప్ లైన్ వేసి ఒకనొక 270 మెగావాట్లు కొట్టి అదే చేస్తారు మీరు. 2014 జూన్ లో నగరంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం ఈ రోజుకి మిమ్మల్ని అడగాల, మాకు న్యాయం పరిహారం ఇవ్వమని చెప్పి. ఈ దుర్మార్గులకి ఎప్పుడు మనసు కరుగుద్ది, ఎప్పుడు హృదయం కదులుద్ది, ఎప్పుడు కన్నీళ్లు వస్తాయి వీళ్ళకి? చచ్చిపోవాలందరూ. కనికరం రాదా మీకు? జాలి రాదా? దయ రాదా? కేవీ రావు లాంటి వ్యాపారవేత్తల ధనదాహానికి బలి అవుతున్న కాకినాడ మత్స్యకార జీవితాల పరిరక్షణకు నడుం బిగించాడు. వారి దోపిడీలను సాక్ష్యాధారాలతో సహా సమాజం ముందుంచాడు. రెయిన్ గన్ స్కామ్ పేరిట రైతుల కన్నీళ్లపై 100 కోట్ల అవినీతి చేసిన తెలుగుదేశం పార్టీ దోపిడీని ప్రజల ముందుకు తెచ్చాడు. ఇన్నాళ్లు అందరూ ఒక్కడు అని అపహాస్యం చేసిన వారంతా ఇప్పుడు ఆ ఒక్కడు మాత్రమే మన బ్రతుకులను మార్చగలడు అని, ఈ ఒక్కడు మాత్రమే మన భావి తరాలను ముందుండి నడిపించగలడు అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మన హక్కులను పరిరక్షించగల ధైర్యం ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా ఉదయించాడు. కులమత ప్రాంతీయ విద్వేషాలతో అడిగంటిపోయిన రాజకీయ విలువలకు ఇతడు మాత్రమే ప్రాణం పోయగలడు అనే స్థాయికి చేరుకున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా దోపిడీలలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థతో విసుగు చెందిన సామాన్యులకు ఇతడు ఇప్పుడు నీతి నిజాయితీలే ఆయుధంగా రాజకీయ వ్యవస్థ మార్పుకై పోరాడేందుకు సిద్ధమై యుద్ధ శంఖారావం పూరించారు. పోరాడితే పోయేదేవి లేవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.